హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. ఒక పేద తండ్రి, అతనికి 2 కొడుకులు. డబ్బులు మాత్రం లేవు కానీ కలలు మాత్రం చాలా పెద్దవిగా ఉండేవి. ఒకడికి చిన్నప్పుడే అర్థమైపోయింది అన్నం విలువ చెమటలోనే దాగి ఉంటుందని. అందుకే తండ్రి వెంటే కూలి పనులకు వెళ్ళి చేతులు పగిలినా కాయలు కాసినా తండ్రి ముఖంలో చిరునవ్వు ఉంటే చాలు అనుకుంటాడు. కానీ ఆ తండ్రి గుండెల్లో తెలియని బాధ. నా చిన్న కొడుకైనా చదివి మంచిగా జీవించాలని అప్పులు చేశాడు, అవమానాలు మింగాడు, రాత్రుళ్ళు ఆకలితో నిద్రపోయాడు, అన్నీ భరించి చదివించాడు. తీరా చూస్తే చిన్నోడు కాలేజీలు, కొత్త స్నేహాలు, కొత్త పరిచయాలు. వాడి ఫ్రెండ్ ఒకడు, ఒరే మామ, ఒక్కసారి రారా మామ, గంజాయి తాగుదామని అన్నాడు. ఆ ఒక్కసారితో ఆ కుటుంబ భవిష్యత్ కూలిపోయింది. ఒక్కసారి గంజాయి తాగగానే ఆ తండ్రి చెమట కాలిపోయింది. అమ్మ ఆశ మత్తు మంటల్లో కరిగిపోయింది. అన్న త్యాగం అగాధమైపోయింది. ప్రతిరోజు డబ్బులు కావాలి వాడికి. లేకపోతే ఒకటే అరుపులు, రచ్చ. సరి లేకపోతే చేతులు మాట్లాడేవి. ఒకరోజు తండ్రి శరీరం నేల మీద వణుకుతోంది. కళ్ళల్లో భయం ముందు నిలిచినవాడు కొడుకు కాదు, మత్తు పట్టిన ఖాళీ శరీరం. ఆ క్షణం ఆ తండ్రి వాణ్ణి అడిగిన ప్రశ్న, నిన్ను చదివించింది నన్ను కొట్టడానికారా? సమాధానం రాలేదు. మత్తు మాత్రమే మాట్లాడింది. గంజాయి మనిషిని మనిషిగా ఉండనివ్వదురా. ఈరోజు నువ్వు నా కొడుకువి, రేపు ఇంకో కొడుక్కి తండ్రివి అని అన్నాడు. చూడండి ఆ తండ్రి బాధ. డ్రగ్స్ తీసుకున్నవాడు ఒంటరిగా చస్తాడు, కానీ కుటుంబం మాత్రం బ్రతికున్నప్పుడే చస్తుంది. మిత్రులారా, గంజాయికి, డ్రగ్స్కి బానిసలు కాకండి. మీరు మొట్టమొదట రుచి చూసేటప్పుడే మీరు తాగేది. ఆ తర్వాత మిమ్మల్ని, మీ కుటుంబాల్ని అది తాగేస్తుంది. మీ జీవితాలే కాదు, మీ భార్య పిల్లల జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. మీకు తెలిసి వచ్చేటప్పటికీ ఆ నష్టం పూర్తిగా జరిగిపోతుంది. కళ్ళు పోయిన తర్వాత సూర్య నమస్కారాలు చేసి ప్రయోజనం ఉండదు. చేతులు కాలకముందే జాగ్రత్త పడండి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.